14 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానమ్మా. పాలేకర్ గారు నా గురువు. ఇప్పుడు ఇంటర్వ్యూలోలా వ్యవసాయానికి సంబంధించి కొంతమంది వచ్చి ఇంటర్వ్యూ చేసుకునేవాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. మీది జరిగింది ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ వరప్రసాద్ రెడ్డి గారు చెప్పిన తర్వాత. ఈ 14 ఏళ్లలో మన కార్యాలయానికి కానీ క్షేత్రానికి కానీ రైతులే వచ్చేవాళ్ళు, చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఆ సందేహాల గురించి వచ్చేవాళ్ళు, లేకపోతే నా షాపుకి వచ్చి ఈ పండించినవి తీసుకోవటానికి వచ్చేవాళ్ళు. మీ ఇంటర్వ్యూ తర్వాత వచ్చిందంతా కూడా నాకు చాలా బాధ కలుగుతుంది. 80 నుంచి 100 మంది రోజుకి సంతానం లేమితే బాధపడేవాళ్ళు కానీ, గర్భాశయం ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళు కానీ, క్యాన్సర్ పేషెంట్లు. అంటే దేవుడు నన్ను, అంటే ఈ డాక్టరు కాదు నేను, మరి నాకు సంబంధం లేని అంశాలు నా దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతున్నారంటే, వాళ్ళు అన్ని రకాలుగా బాధలు పడి ఖర్చులు అయిపోయిన తర్వాత దిక్కు తోచని ప్రశ్నలు మన దగ్గరికి వస్తున్నారు. అంటే ఇంత వెళుతుందనేది మీరు ఇంటర్వ్యూ ఇచ్చేంత వరకు ఇస్తున్నప్పుడు నేను సాధారణంగా కొన్ని విషయాలు చెప్పా, దానికి ఇంతమంది వస్తుంటే అంటే నా దేశం అంతా ఎలా అయిపోతుందని ఒక బాధ. ఇప్పుడు నేను ఏ మార్గంలో పనిచేయాలని కూడా, వ్యవసాయం చెప్పాలా, లేకపోతే ఈ ఆహారపు సంస్కృతి గురించి మాట్లాడాలా, వంటల గురించి మాట్లాడాలా. అందుకనే ఒక శిబిరం చేయాలి. శిబిరం ద్వారా దేశంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రేపు జరగబోయేది మార్చి 22 నుంచి 25 వరకు. దీనికి సింహాచలం దేవాలయం గోశాలలో ఈ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాను. దీని ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ విత్తనంలో ఉన్న ఔషధ గుణాలు పండిస్తున్న రైతుల్ని, సమస్యలు ఉన్న ప్రజల్ని 5 రోజులు అక్కడికి రమ్మంటున్నాను. ఈ 5 రోజుల్లో భోజనాలు శిబిరం అన్నమాట. అంటే గో ఆధారిత పంటలతో వంటలు సామాన్య ప్రజలకు తినిపిస్తే దీని ద్వారా వాళ్ళలో రుగ్మతలు శారీరకంగా మానసికంగా బయటపడతాక ఒక అవగాహన సదస్సు 5 రోజులు. తద్వారా స్థానిక రైతులు, మా జిల్లాలో మా గో ఆధారిత రైతులు ఎవరైతే ఉన్నారో 2 రాష్ట్రాల్లో 25,000 మందిని తయారు చేశాం. ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి రైతుల్ని పరిచయం చేస్తే ఆ రైతు ద్వారానే సమస్యకు పరిష్కారం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ మన భాండాగారం, మన విత్తన సంపద. ఇవి 14 ఏళ్ల క్రితం లేవు మన దగ్గర, ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. ఇవి వాడుకుంటా జీవనం సాగిస్తూ ఉంటే చాలా మటుకు వాళ్ళకి ఆ రుగ్మతల నుంచి బయటపడతారు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలి. అంటే అవ్వడానికి సరదా అయిన విషయమే కూడా, జనాలకి చిన్నది సరదాగా చెప్దామని. మీరు కొన్ని వడ్లు ఇచ్చారా పక్షుల కోసం అని? అవునండి. పక్కనున్న పార్కులో అవి మామూలు కొర్రలు వేసినప్పుడు సన్నగానే ఉండేవి. ఇప్పుడు మీరు నమ్మరు, ఆ పిచ్చుకలు ఎలా తయారయ్యాయంటే ఇంత సైజు బొద్దుగా, ఇంత లావ్ అయ్యి దాని ముక్కు కళ్ళు మూతి కనిపించట్లేదు. ఇప్పుడు బాడీ మాత్రం ఇంత లావ్. అబ్బా ఇవి ఏంటి సన్నగా ఉండేవి ఇలా అయిపోయాయంటని చూస్తే కొర్రలు తినకుండా అవే పక్షులు. కొత్త పక్షులు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది జనరల్గా ఏంటంటే వాళ్ళ కలర్ కానీ వాళ్ళ లీన్నెస్ కానీ కనపడుతూ ఉంటుంది. కొత్తగా వచ్చి వాళ్ళ దాహం అప్పుడే తాగడే విధానం కానీ అదే స్టేబుల్గా అక్కడే ఉండి తినేవి. ఇది నా ప్లేస్ అని చాలా రుబాబుగా వచ్చి తింటూ ఉంటాయి. అవి వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొర్రలు తిన్న వాటికన్నా కూడా ఇప్పుడు మీరు ఏవైతే నాకు వడ్లు ఇచ్చారో ఆ వడ్లు అవి ఒలుచుకుని ఆ బియ్యాన్ని తిన్నవి భలే బొద్దుగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. నేను గుర్తించడం కాదు, మా వాచ్మెన్ కూడా గుర్తించిన, అమ్మ సన్నగా ఉండేవి ఇంత బొద్దుగా అయిపోయాయి అంటే అంత డిఫరెన్స్ కనపడుతుంది పక్షుల్లోనే. మనుషుల్లో ఎంత డిఫరెన్స్ కనపడుతుంది అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పాలేకర్ గారు అంటారండి, ఇవి పంటలు పండిస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తే తెలియదు, అప్పటి వరకు మీరు చూడరు పక్షులు కూడా చూస్తారు అంటాడు. అవును. ఇవన్నీ ఆ దూర ప్రాంతాల నుంచి మన పొలాలకు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అయితే ఇప్పుడు మీరు ఏదైతే కార్యక్రమం డేట్స్ అవి చెప్పారో అక్కడ ఓన్లీ ఆ జిల్లా వాళ్ళకు మాత్రమేనా, ఎక్కడి నుంచైనా అక్కడికి వచ్చే అవకాశం ఉందండి? ఈ సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా అంతటా ఉంది. ఇది అన్ని రాష్ట్రాల్లో దేశాల్లో ఉంది కదా. అబ్బాయిలకి సమస్య ఉంది, సంతానం లేమి, ఆడవాళ్ళకి సమస్యలు ఉన్నాయి. అందరూ ఎవరికి సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఈ అవగాహన ఏంటంటే, ఈ 5 రోజులు తినటం వల్ల ఏమి ఒరుగుద్ది అనేది కాదు. అసలు ఆ 5 రోజుల్లో వాళ్ళకి ఒక మానసికంగా శారీరకంగా ఒక మార్పును చూడగలుగుతారు. చూసిన తర్వాత స్థానిక రైతులు, ఏ జిల్లాలో రైతులు ఉంటే ఆ జిల్లా రైతుల నెంబర్లో వాళ్ళకి అనుసంధానం చేస్తాం. ఇక్కడ 2 విషయాలు సార్. ప్రజలకి కావాల్సిన ఆరోగ్యంతో పాటు
ఒకటి. రెండోది రైతుల నుంచి డైరెక్ట్గానే కొనుక్కోవడం అనేది, ఆర్గానిక్ ఫుడ్ అని బయట మనం ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కునే దానికన్నా కూడా మీరు ఎవరైతే డైరెక్ట్గా రైతుని పరిచయం చేస్తున్నారో వాళ్ళ నుంచే కొనుక్కోవడం, అది కూడా మీరు గో ఆధారిత పంటల్ని మీరు పరిచయం చేస్తున్నారు కాబట్టి అది నిజంగా అది సమాజ సేవ మీరు చేసేది, కరెక్ట్గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారి కృషి, ఎస్పీకే అంటారు దీన్ని. రైతుగా నేరుగా వినియోగదారుడు వచ్చినప్పుడు రైతు ఎవరు అనేది వినియోగదారుడికి తెలుస్తుంది. కరెక్ట్. వినియోగదారుడికి రైతు ఎవరో అర్థమవుతుంది. దీనివల్ల సంబంధాలు ఏర్పడతాయి ఒకరికి ఒకరికి. ఈ ధైర్యం నమ్మకంతో రేపు ఇంకో ఎకరం పెంచుతాడు, ఇంకో ఆవును పెంచుతాడు. డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెంచుతారు కదండి. దీనివల్ల మధ్యలో ఏ దళారులు లేకుండా ఈ కార్యక్రమం చేయడం వల్ల జిల్లాలు 2 రాష్ట్రాల్లో ఏ జిల్లా నుంచి అయినా రావచ్చు. కాకపోతే అకామిడేషన్ మేము ఇవ్వలేము. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెట్టగలుగుతాం. ఏ రోజు ఎప్పుడు ఎంతమంది వస్తారు అనేది ఒక కార్డు మొక్క మీద రాయాలి. ఎందుకంటే అందరు ఫోన్లు మేము రిజిస్టర్ చేయలేము. నేను ఎక్స్పెక్ట్ చేసేది 25,000 మంది వస్తారు 5 రోజుల్లో అని. మరి అంతమందితో మేము మాట్లాడటానికి సమయం లేదు. అందుకని 2 ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్రస్ ఇస్తాము, తెలంగాణలో ఒక అడ్రస్ సేవ కార్యాలయానికి. ఏంటి లెటర్లు అంతా అంటారా? కార్డు మొక్క అని. మరి శ్రద్ధ ఉన్నవాళ్ళు కనీసం మేము ఎంత కష్టపడి ఈ వస్తువులు తీసుకొచ్చి సంవత్సరం పాటు పండించిన ధాన్యాన్ని మేము అక్కడ భోజనం పెడుతుంటే ఒక 10 నిమిషాలు ఒక పోస్టల్ కార్డు మీద లెటర్ రాసి మేము వస్తున్నామని చెప్పకపోతే మాకు ప్రిపరేషన్ కష్టం అవుతుంది కదా. అలా అని మా సమయము, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తే అందరూ ఫోన్ చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేము, సమయం తక్కువ ఉంది కాబట్టి. లేకపోతే ఒక పని చేద్దాం సార్, లెటర్ వాళ్ళు రాసి మీ వరకు రీచ్ అయ్యి దీనికి కొంత సమయం పట్టేస్తుంది కదా, ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తే వాట్సాప్లో నెంబరు మెసేజ్ పెట్టేయమనండి. అప్పుడు ఎవరు కాల్ రిసీవ్ చేసుకోకర్లేదు కదా. వాట్సాప్లో ఐఎమ్ సో అండి, నేను ఈ ఊరు నుంచి ఈరోజు మేము వస్తున్నాం అని ఒక్క వాట్సాప్ మెసేజ్ పెడితే చాలుగా. ఇవన్నీ కూడా 10 రోజుల ముందే మాకు తెలియాలి. ప్రిపరేషన్ కష్టం అవుతుంది కదా. ఎక్కడి నుంచో కూరగాయలు తెప్పించాలి, పాలు తెప్పించాలి, ఆవు పాలు. మళ్ళీ ఇంకొకటి, వచ్చిన వాళ్ళకి ఇవన్నిట్లో వండి పెట్టడానికి ఈ బజార్లో దొరికే వస్తువు కాదు. ఈరోజు సిగ్నేచర్ స్టూడియోకి బోల్డ్ని ఎత్తడి సామాను, రాగి సామాను బోల్డ్ని వచ్చాయన్నమాట. సో ఈ సామాన్ అంతా మరి ఎలా అక్కడ సమకూర్చుకుంటారు? అదే ఇప్పుడు గోదావరి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు, కొన్ని జిల్లాల్లో ఇంకా పాతకాలం వస్తువు మీద ఉన్న వ్యామోహం ఉండటం వల్ల చాలామంది ఇంట్లో వాళ్ళు పారేయాల. అవును. లేకపోతే ఇది ఎక్స్చేంజ్లు వెళ్ళిపోయి స్టీల్ గిన్నెలు తెచ్చుకునేవాళ్ళు. అలాంటి ఇళ్ళు ఇంకా ఉన్నాయి. కొంచెం దీని మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు, ఈ ఆహార సంస్కృతి మీద, ఈ కల్చర్ మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు కొంచెం మళ్ళీ దేశాన్ని పునర్నిర్మాణం జరగాలి. అది ఈ వస్తువులు లేవు కాబట్టి వాళ్ళు శ్రమదానం చేసి ఆ గిన్నెలు తెచ్చుకోమంటున్నాను. ఓకే. మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను. సో ఎవరెవరి దగ్గర అయితే ఇత్తడి గిన్నెలు ఉన్నాయో, అంటే పెద్ద సైజు, చిన్న సైజు, పెద్ద సైజు ఉన్నాయో వాళ్ళు మీరు చెప్పిన డేట్స్లో ఆ ప్లేస్కి వాళ్ళు తీసుకురావచ్చు. ఓకే. వండి నలుగురికి పెడతాము, మళ్ళీ తిరిగి పట్టుకెళ్ళిపోండి జాగ్రత్తగా. సూపర్, చాలా మంచి అవకాశం. మన ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి అవేర్నెస్తో పాటు రైతుల నుంచి డైరెక్ట్గా కొనుక్కునే అవకాశంతో పాటు వాళ్ళ గిన్నెల్లో వండి జనాలకి పెట్టడం అనేది ఇది గొప్ప అవకాశం. ఎందుకు చేయాలంటే అమ్మా, ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో కానీ, హోటల్ ఇండస్ట్రీలో కానీ, క్యాటరర్స్ కానీ ఎవరైనా అల్యూమినియం గిన్నెల్లో వాడుతున్నారు. ఈ అల్యూమినియం గిన్నెలు అందరూ ఇదే వాడుతున్నారు. ఇది వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మెటల్ ఇది ఉంది కదా, దీంతో వాళ్ళు ఇలా కదుపుతున్నప్పుడు మైక్రోగ్రామ్లో దీని అల్యూమినియంతో భోజనంలోకి వచ్చేస్తుంది. ఇలా పదార్థం వండినప్పుడు కదుపుతారు కదా, అప్పుడు ఇది అరిగిపోయి దాంట్లోకి వచ్చేస్తుంది. ఇత్తడి రాదంటారా? ఇత్తడి రాగి రావాలి, బాడీకి అందాలి. ఇత్తడి లోహం కాదు, ఇది మిశ్రమ లోహం. భూమిలో మనకు దొరికే దాంట్లో రాగి దొరుకుద్ది, ఇనుము దొరుకుద్ది. ఈ 2 కలిపి తయారు చేసిన ఇత్తడి. దీని ద్వారా ఆహారంలో మీరు ఏదైతే మనం ఇలా వండుతున్నప్పుడు మిల్లీగ్రామ్స్లో 1000వ వంతు ఆహారం ద్వారా మన శరీరానికి ఐరన్, కాపర్ అందాలి. ఈ లోపం వల్లే ఆడవాళ్ళకి సమస్యలు ఉన్నాయి. కంచు గిన్నెలో వండుకుంటే జింక్ అందుద్ది మనకి. ఈ మెటల్స్ ఎవరు వండట్లా. ఇప్పుడు మనం పాలేకర్ గారి వ్యవసాయ విధానం ఎంత గొప్పదో, దేశీయ విత్తనం ఎంత గొప్పదో, మెటల్ కూడా అంత గొప్పది. కరెక్ట్. ఇప్పుడు మేము భోజనశాలలో గత 2 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో, ఎమరాల్డ్లో అక్కడ భోజనాలు దొరుకుతాయి.
ఇక్కడ భాగ్యనగరంలో ఇక్కడ చేస్తున్నాం. ఈ 2 చోట్ల ఇత్తడి గిన్నెలోనే భోజనం వండుతున్నాం. వాళ్ళందరూ చెప్పే మాటలు ఏంటంటే మాకు చాలా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నం తిన్నాక తేన్పులు వస్తూ ఉంటాయి, మళ్ళీ రాత్రికి తినలేము, అలాంటిది అందరూ మా దగ్గర భోజనం చేసినాక పోయినాయి అంటున్నారు.